సబ్స్క్రైబర్స్, ఇప్పుడు నేను కందిపప్పు చారు చేయబోతున్నానండి. పప్పు చారు అండి. నేను కుక్కర్లో ఇలా కందిపప్పుని ఉడకపెట్టేసుకున్నానండి. అలాగే కుక్కర్లోనే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా నేను ఇలా కుక్కర్లో పెట్టేసుకుని 3 విజిల్స్ వేయించేసుకున్నానండి. ఈ పప్పు చారుకి కావాల్సినవి కారం, పసుపు, చింతపండు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, తాలింపుకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. చూస్తున్నారు కదండి, పప్పు కుక్కర్లో మంచిగా కుక్ అయిందండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి వేసేద్దాం, ఉల్లిపాయ. పప్పు ఈ ముక్కలు ఒకసారి నేను కుక్కర్లో పెట్టేసుకున్నానండి. ఇందులోనే మనం కొంచెం కారం వేసేద్దామండి. అలాగే కొంచెం పసుపు వేసేసి కలుపుకుందాం. ఇలా మంచి కలుపుకోవాలండి. అప్పుడే మీకు పప్పుచారు చాలా టేస్ట్ ఉంటుందండి. సమ్మర్ కాబట్టి పప్పుచారు చేసుకుంటే మనకు బాడీలో వేడి తగ్గుద్దండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. మనకి పప్పుచారు కన్సిస్టెన్సీ ఎంత లూజ్ కావాలంటే అంత వాటర్ పోసుకోవాలి. లేదు మనకి చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ కొంచెం తక్కువ పోసుకోవాలి. లూజ్గా కావాలి, మనకు ఎక్కువ పల్చగా కావాలి పప్పుచారు అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. నేనైతే సమానంగా వేస్తున్నాను వాటరు. చూస్తున్నారు కదండి, నేను ఇంకా కొంచెం వాటర్ పోస్తున్నాను. మాకైతే పప్పుచారు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అందుకనేసి నేను కొంచెం వాటర్ సమానంగా వేసాను. ఇప్పుడు ఇందులోనే చింతపండు, సాల్ట్ వేసేసుకుంటాను. చూస్తున్నారు కదండి, ఇందులోనే నేను టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసేస్తున్నాను. సాల్ట్ వేసాక ఒకసారి కలుపుకోవాలి. పప్పుచారు చాలా అంటే చాలా బాగుంటుందండి. సమ్మర్ కాబట్టి ప్రతిరోజు పప్పుచారు చేసుకోండి, చాలా టేస్టీ ఉంటుంది. ఇంకేది లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఇందులోనే చింతపండు కూడా వేసుకుందాం. చూస్తున్నారు కదండి, పప్పుచారులో చింతపండు గుజ్జు వేస్తున్నానండి. మీరు తక్కువ పులుపు తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి, కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇంకొక స్పూను చింతపండు గుజ్జు యాడ్ చేస్తున్నాను. ఈ పప్పుచారు చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం చింతపండు వేసుకోండి. మేమైతే ప్రతి కూరల్లో, పప్పుచారులో, పులుసుల్లో అయినా మేము చింతపండు గుజ్జే వాడతామండి. చింతపండు అన్నది అసలు యూజ్ చేయము. ఒక చేపల పులుసు పెడితే మాత్రం డైరెక్ట్ చింతపండుని వాటర్లో నానబెట్టి వేస్తాం. మిగతా అన్ని కర్రీస్లో కూడా ఇలా చింతపండు గుజ్జు పేస్ట్ రెడీ చేసుకుని వేసుకుంటానండి. ఇలా అయితే మీకు చింతపండు అన్నది అస్సలు వేస్ట్ అవ్వదు. ఇది కొంచెం 20 మినిట్స్ మరిగిన తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు అందరికీ తెలిసిందే కదండి. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుంటే తాలింపు రెడీ అయిపోతుంది. చూసారు కదండి, పప్పుచారు మంచిగా మరుగుతుంది. మరుగుతున్నప్పుడు కూడా మంచి స్మెల్, టేస్ట్ అన్నది తెలిసిపోతుందండి. పప్పుచారు అన్నది ఎంత బాగుంటుందని ప్రతి ఒక్కరు పప్పుచారు ఇలా చేసుకోండి. మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర, కరివేపాకు వేయడం వల్ల పప్పుచారు మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. పప్పుచారైనా, సాంబార్ అయినా, రసమైనా కరివేపాకు, కొత్తిమీర వేస్తే మాత్రం మంచి ఫ్లేవర్ అన్నది వస్తుందండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. చూస్తున్నారు కదా మన పప్పుచారు. ఒక 10 నిమిషాలు మరగనిద్దామండి. నేను ఇక్కడ వరకు పెట్టాను కదండి, కొంచెం కింద వరకు మరగాలి. అప్పుడే మీకు పప్పుచారు అనేది టేస్ట్ ఉంటుందండి. చూసారు కదండి, పప్పుచారు మంచిగా మరిగిందండి. ఇప్పుడు తాలింపు కళాయి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవడం వల్ల పప్పుచారు అన్నది మంచి టేస్ట్ వస్తుందండి. ఆయిల్ బీట్ అయిందండి. ఇందులో ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేద్దాం. పప్పుచారుకి టేస్ట్ ఇచ్చేది వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లిపాయ కంపల్సరీ వేయాలి. వెల్లుల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకుందాం. చూసారు కదండి, వెల్లుల్లిపాయ ఆయిల్లో ఫ్రై అయింది.
ఇందులోనే కొంచెం ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసుకుని కలుపుకోండి. పప్పుచారు తాలింపు అన్నది ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే కొంచెం ఇంగువ వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదండి. ఎండుమిర్చి అన్నది ఆయిల్లో ఫ్రై అవ్వాలండి, అప్పుడే తాలింపు చాలా బాగుంటుంది. తాలింపు వేసుకోవడం వల్ల మనకు పప్పుచారు మంచి టేస్ట్ అన్నది వస్తుంది. చూస్తున్నారు కదండి, తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పుచారులో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన కమ్మటి పప్పుచారు రెడీ అండి. అందరూ పప్పుచారు చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో మన కామెంట్లో తెలియచేయండి. ఎంతో టేస్టీ అయిన పప్పుచారు రెడీ. ఇంకెందుకు లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఈ పప్పుచారుని ఒక బౌల్లో తీసేసుకోండి. చూస్తున్నాను కదా, నేను పప్పుచారుని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. చూసారండి, ఎంతో టేస్టీ అయిన మంచి పప్పుచారు అండి. అందరూ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి పప్పుచారు. సమ్మర్లో అందరూ పప్పుచారు చేసుకోండి. చారు, రసం, సాంబార్ సమ్మర్లో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కామన్గా. ఇలా పప్పుచారు ట్రై చేశారంటే సూపర్ ఉంటుందండి. ఇంకెందుకు లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పప్పుచారు ఎలా ఉందో మన కామెంట్లో తెలియచేయండి.